మంచిది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచిది. బెత్లెహేం ప్రార్థనా మందిరానికి మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రేమకొరకు ఆహ్వానించిన దైవజనులు మహి బాబాయ్ గారికి మరియు సంఘస్థులందరికీ మా ప్రేమకొరకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ ప్రాంతంలో ఈ పొలంలో ఇంత మంచిగా చర్చి నిర్మించుకొని ప్రశాంతంగా దేవుని సన్నిధిని ఆరాధించాలంటే గొప్ప భాగ్యము. కాబట్టి ఇంత మంచి స్థలాన్ని, ఇంత మంచి మందిరాన్ని, గొప్ప సేవకుల్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగుగాక. వచ్చిన మీకు అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సరే, మనం టైం లేదు కాబట్టి తొందరగా వాక్యంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 12, 13 వచనాలు ఎవరైనా చదవండి. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తొడుక్కొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సౌందర్యమైన వాడినై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఈ సందర్భం మీకు తెలుసా? అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటి ఈ సందర్భం? దావీదును అభిషేకించుట, దావీదును రాజుగా ఎన్నుకొనుట. ఎవరు ఎన్నుకున్నారు రాజుగా? ఎవరు? ప్రజలు కాదు, యేసుప్రభు దేవుడు వారు. యేసుప్రభు వారే దావీదును రాజుగా ఎన్నుకుంటున్న సందర్భము ఈ సందర్భము. ఈ సందర్భం యొక్క ఉపోద్ఘాతంలోకి వెళ్తే ఏం జరిగిందంటే, యేసుప్రభు వారు 420 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలందరూ బానిసత్వంలో ఉండేది చూసి మోసే అనే నాయకుని నియమించి, ఆ మోసే ద్వారా ఆ 30 లక్షల మంది జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి అద్భుత కార్యాల చేత విడిపించి కనాను దేశానికి నడిపిస్తూ ఉంటాడు. నడిపించిన తర్వాత మార్గ మధ్యంలో నెబో శిఖరం దగ్గర మోషే గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఆ ప్రజలందరూ కనాను దేశంలోనికి వచ్చి కనాను దేశంలో దేవుడు చూపించిన ఆ స్థలంలో వాళ్ళకి రావాల్సిన స్వాస్థ్యాలను పంచుకుంటారు. తర్వాత యెహోషువ గారు చనిపోయిన తర్వాత ఆ గుంపును నడిపించే ఆ కనాను దేశంలో నాయకుడు ఎవరు లేకపోవడం వల్ల దేవుడు న్యాయాధిపతులను ఏర్పరుస్తారు. న్యాయాధిపతులను ఏర్పరిచి ఒక్కొక్కసారి ఒక్కొక్క న్యాయాధిపతిని నియమించి ఆ దేశ ప్రజలను, దేవుని ప్రజలను రక్షిస్తూ ఉంటాడు. తర్వాత లాస్ట్లో చివరిగా సమూయేలు అనే ఒక న్యాయాధిపతి ఆ ప్రజల మీదకి న్యాయాధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే సమూయేలు గారి చివరి దినాల్లో చనిపోయే టైం వచ్చినప్పుడు ఈ జనులందరూ ఏం చేస్తారంటే, ఆ సమూయేలు గారు తన కుమారులు ఉన్నారు, వాళ్ళని కూడా న్యాయాధిపతులుగా నియమించాలని దేవుడిని ఆశిస్తాడు. అయితే ఈ కుమారులు ఏం చేస్తారంటే, దేవుడు నచ్చినట్లు బ్రతకకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేస్తుండడం వల్ల జనులు వాళ్ళ కుమారులను బట్టి ఈ న్యాయాధిపతులని అసహించుకుంటారు. అసహించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఈ న్యాయాధిపతులు అవసరం లేదు, మాలోనే ఒక నాయకుడు కావాలి, మాలోనే మేము ఒక నాయకుడిని, ఒక రాజుని ఏర్పరచుకుంటాము, ఆ రాజు మా కార్యములన్నీ జరిగించాలి, మాకు ఈ న్యాయాధిపతులు అవసరం లేదని చెప్పేసి సనుక్కుంటారు, గొనుక్కుంటారు. ఇలాగా వస్తాయి. వచ్చినప్పుడు ఈ మాట ఏమవుతుందంటే సమూయేలుకు తెలుస్తుంది, ఇలాగా న్యాయాధిపతులు మాకు అవసరం లేదంటున్నారు, మాకు రాజు కావాలంటున్నారు, మమ్మల్ని పరిపాలించే ఒక నాయకుడు మాకు ఉండాలని అంటున్నాడు అని చెప్పేసి సమూయేలుకు వినిపించినప్పుడు సమూయేలు గారు ఏం చేస్తారంటే దేవునికి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ప్రజలేమో ఇట్లా అంటున్నారు, మాకు న్యాయాధిపతులు అవసరం లేదు, మీరు పెట్టిన న్యాయాధిపతులు మాకు అవసరం లేదు, మాకు ఒక రాజు కావాలా, మాకు ఒక రాజుని నియమించండి అని అంటున్నారు, ఏం చేయాలి ప్రభువా అని యేసు ప్రభుకు సమూయేలు గారు ప్రార్థన చేస్తే వెంటనే యేసు ప్రభు ఏమంటారంటే, సమూయేలు, వాళ్ళు వద్దంటున్నది, వాళ్ళు విడిచిపెడుతున్నది నిన్ను కాదు, నన్నే వాళ్ళు వద్దనుకొని వాళ్ళ కోసం ఒక మనుష్యుణ్ణి ఎంచుకుంటున్నారు, కోరుకుంటున్నారు. దేవాది దేవుడైన నేను వాళ్ళని రక్షిస్తుంటే, దేవాది దేవుడైన నేను వాళ్ళని నడిపిస్తుంటే వాళ్ళు నా నడిపింపు వద్దని, నేను అవసరం లేదని, వాళ్ళకు ఒక మనిషి ఉంటే చాలు, వాళ్ళ మనిషి నడిపిస్తే చాలు, ఆ మనిషి రక్షించాలని కోరుకుంటున్నారు. వారు నిన్ను కాదు వద్దుంటున్నది,
నన్నే వద్దుంటున్నారు. కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారమే చెయ్యి, వాళ్ళ ఇష్ట ప్రకారమే నువ్వు రాజుని నియమించు, వాళ్ళలో ఉండే ఒక వ్యక్తిని రాజుని నియమించు అని చెప్తాడు. తర్వాత రాజు కోసం వెతికితే ఎవరిని నియమించాలి ప్రభు అని చెప్తే అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ సౌలు అంటే ఎవరంటే బెన్యామీన్ గోత్రంలో పుట్టినవాడు. యేసు ప్రభు ఈ సౌలు యొక్క జీవితం ఏంటంటే, సౌలు ఏ పని పాట చేతగాలని వాడు. వాళ్ళ నాన్న మంచి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అతని నాన్న దగ్గర అనేక మంది సేవకులు, పని మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇతని కుమారుడికేమో చదువు అబ్బలా, స్కూల్ పంపిస్తే స్కూల్ వచ్చేది కాదు, వాళ్ళు కూడా వచ్చేది కాదు, టీచర్ల దగ్గర బాగా దెబ్బలు తినేవాడు. సరే వీడికి ఎట్లా చదువు కంటే అవ్వలేదు, మనకి ఇంత ఆస్తి ఉంది కదా, ఏదైనా బిజినెస్ పెట్టిద్దాము అని చెప్పి బిజినెస్లో పెడితే వాడిని పెట్టినప్పటి నుంచి అంతా బిజినెస్లో నష్టాలే. వాడికి పని తెలివి లేకపోవడం వల్ల బిజినెస్ అంతా నష్టాలు వస్తుంటాయి. అరెచ్చా ఈడేంద్రా చదువు రావట్లేదు, బిజినెస్లో నష్టాలు వస్తుంటాయి, ఇంకేం చేసేది అర్థం కాక వాడిని పిలిచి ఏంట్రా నీ వల్ల మాకేం ఉపయోగం లేకపోయింది, ఇంత పెద్దోడైనా కనీసం చదివిస్తే ఉద్యోగం తెచ్చుకుంటే ఉద్యోగం లేదు, కనీసం బిజినెస్ అన్న చేస్తాను, బిజినెస్ పెట్టిస్తే ఈ బిజినెస్లో కూడా నష్టాలు ఇస్తాను, నువ్వు ఎందుకు పనికిరానికి పోతుండవరా, ఎట్లయితే కుదరలే కానీ నీకు 2 గాడిదలు పెట్టిస్తా, ఆ గాడిదలను మేపుకొని బతుకురా నాయన, ఇలాగైతే నీకు ఎవరు పిల్లని ఇచ్చేది, ఆ 2 గాడిదలు పెట్టిస్తే ఆ గాడిదలను మేపుకోరా అని చెప్పేసి 2 గాడిదలు పెట్టించాడంట. మనోడు పెద్ద తెలివైనాడు కదా సౌలు, ఏం చేశాడు, ఆ 2 గాడిదలు పెట్టుకొని ఆ మేపుకోరారని పంపిస్తే ఆ 2 గాడిదలను తలా దిక్కు వదిలేసినాడు. ఆ గాడిదలు కూడా మేపుకోరాకుండా తలా దిక్కును వదిలేసి డాడీ గాడిదలు వదిలిపోయినాయి డాడీ, ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు తెలియలేదు అని వస్తే, ఓరే పనికి మాలినోడా నీ గాడిదలు మేపుకుంటే కూడా సరిగ్గా సరే ఎక్కడో పోయి మన పని పిలుచుకోరాపో అని చెప్పి పంపిస్తాడు. గాడిదలు మేపుకోవడానికి పోతాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే, వీళ్ళందరూ ఇశ్రాయేలీ ప్రజలందరూ, దేవుని ప్రజలందరూ ఒక నాయకుడు కావాలన్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడంటే సమూయేలుకి, అయితే అక్కడ ఉన్నాడు కీసు కుమారుడైన సౌలు అనే వ్యక్తి, అతను నువ్వు రాజుగా నియమించు అని చెప్తాడు. అయ్యో ప్రభువా, ఏంది వాడు రాజు ఏంది ప్రభువా, వాడు స్కూల్ పంపిస్తే అసలు చదువు అవ్వట్లేదని వాళ్ళ నాన్న ఇట్లా వ్యాపారం పెట్టిస్తే ఆ వ్యాపారం కూడా నష్టాలు తెచ్చాడు ప్రభా, అక్కడికి ఇంకేం చేయాలో తెలియక 2 గాడిదలు పెట్టిస్తే ఆ గాడిదలు మేపుకున్నా వాడు సరిగ్గా రాలేదు ప్రభా, గాడిదలు వదిలేసినాడంట, వాడిని ఎందుకు ప్రభా ఈ దేశం మీద రాజుగా నియమిస్తాను, చచ్చేవాడు పనికిరాని ప్రభా, అసలు వేస్ట్ ప్రభా అంటే యేసు ప్రభు అంటాడంట, నేను వాడిని బట్టి కాదురా నేను నియమించాలనుకుంటుండేది, వాళ్ళ తాతకు నేను మాట ఇచ్చా, యాకోబుకి నేను మాట ఇచ్చా, యాకోబు నాకు ప్రార్థన చేసినాడు, బెన్యామీన్ పుట్టినప్పుడు అయ్యా వీళ్ళమ్మ పుట్టగానే చచ్చిపోయింది, ఈయన ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, వీని నీ కుడి చేతి పుత్రిగా చేసుకో అయ్యా, వీని అందరూ నష్టజాతకురాలు పుట్టగానే తల్లిని మింగేసినాడని చెప్తారు, వీడు ఇట్లా నష్టజాతకుడిలాగా అందరిలాగా అవమానాలు పాలయ్యేది నాకు ఇష్టం లేదయ్యా, చిన్నప్పుడు పుడతానే తల్లి చనిపోయింది, కనీసం తల్లి పాలు కూడా నోచుకోలేదు, కనీసం తల్లి వల్ల ఒక రోజు కూడా పడుకోలేదు, ఇలాంటివన్నీ అందరూ నష్టజాతకులు అంటారు, ఎవరు ఇతనితో ఆడుకోరు, నువ్వైనా వీడిని ఇతను తీసుకొని ఈయన నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకోవయ్యా అని ప్రార్థన చేస్తాడు యాకోబు. అప్పుడు ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేస్తాడో వాళ్ళమ్మ బెన్యామి అని పేరు పెడుతుంది. బెన్యామి అంటే దుఃఖపుత్రుడు. ఎప్పుడైతే ఈ యాకోబు ప్రార్థన చేస్తాడో యేసు ప్రభు వెంటనే ఆ బెన్యామీనుగా మారుస్తాడు. బెనోని అనే వ్యక్తిని బెన్యామీనుగా మారుస్తాడు. బెనోని అంటే దుఃఖపుత్రుడు అని, దుఃఖాన్ని వేదనని కలుగు చేసిన వాడు అని. అయితే ఎప్పుడైతే ఈ యాకోబు ప్రార్థన చేశాడో, ఇన్నయ్యా నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకోవయ్యా, నీ కుడి చేతిలోకి వీడు తీసుకోవయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో బెనోని అనే పేరుని బెన్యామీనుగా మారుస్తాడు. బెన్యామీను అనగా అంటే కుడి చేతి పుత్రుడు. అంటే ఆ రోజు నుంచి యేసు ప్రభు కుడి చేతి పుత్రుడిగా మార్చుతాడు. అంటే రైట్ హ్యాండ్ అంటారు కదా, ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ రా, వాళ్ళకి రైట్ హ్యాండ్ అంటారు. అంటే రైట్ హ్యాండ్ అంటే ఎవరో చాలా పవర్ఫుల్ వ్యక్తి అనమాట, ఆయనకు పవర్ఫుల్ వ్యక్తిగా అలాగే ఇతను మార్చబడతాడు. ఎప్పుడైతే సమూయేలు యేసు ప్రభుని చూసాయా ఈయనెందుకు పనికిరాడు అంటే, ఈయన బట్టి కాదులేరా, ఈడు అలాంటి వాడని నాకు తెలుసు, కానీ నేను వాళ్ళ తాతకు మాట ఇచ్చినాను కాబట్టి ఈయన నియమిస్తానరా అని చెప్పేసి నియమించాడంట. ఎప్పుడైతే ఈ 2 గాడిదలు మేపుకున్నాడు కూడా చేతరానోడిని ఆ ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా నియమించాడో, రాజు అయిన తర్వాత ఇతను సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. సౌలు సొంత నిర్ణయాలు తీసుకొని, అరే నేను గాడిదలు మేపుకుంటూ నాకు చేతరాని నన్ను ఈ దేశం మీద రాజుగా నియమించినాడే, ఇలాంటి గొప్ప దేవుడికి నేను కృతజ్ఞతలై ఉండాలా, ఆయన చెప్పినట్టు నేను నడుచుకోవాలా, ఆయన చెప్పింది నేను చేస్తే ఇంకా నన్ను అనేక వాటి మీద నియమిస్తాడు అనే ఆ జ్ఞానాన్ని కోల్పోయి ఏం చేశాడంటే సొంత నిర్ణయాలని, సొంత ఆలోచనల్ని, సొంత తెలివిని తీసుకున్నాడంట. తీసుకొని
పాస్టర్ చెప్పే మాట వినలేదంట. ఈ సమయాలు పాస్టర్ చెప్పే మాట వినలే. ఈ సొంత ఆలోచనతో, సొంత అధికారంతో, సొంత తెలివితో పాస్టర్ చేయాల్సిన పని కూడా ఇతనే చేస్తున్నాడంట. అది దేవునికి చాలా కోపం వచ్చింది. సరేని హెచ్చరించినాడు, సౌలు రే జాగ్రత్త, నేను ఆజ్ఞాపింపని పనులు చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండంటే అనేకసార్లు హెచ్చరించినా వినలేదంట. ఒకసారి అమాలేకులు యుద్ధానికి వస్తే నువ్వు అందరినీ చంపేరా, ఎవరిని వదలొద్దు, పశువులని పిల్లలతో సహా మొత్తాన్ని చంపారంటే ఈ సౌలు ఏం చేసినాడంటే అందరిని చంపేసినాడు. కానీ అక్కడ బలంగా ఉండే ఆవులు ఎద్దులు అవి ఉంటే అన్నీ ఎత్తుకొచ్చుకుంటేసినాడు. ఎందుకు రా తెచ్చినావు ఈయన అడిగితే నీ దేవుడికి బలి అర్పించడానికి పనికొస్తాయని తీసుకొని వచ్చి అని చెప్పినాడు. యేసుప్రభువును ఒక్కదాన్ని కూడా వదలకూడదు, అన్నీ చంపారంటే వీడు మాత్రము యేసుప్రభు చెప్పిన మాట వినకుండా బలి కోసం అని చెప్పేసి వీడి కోసం తెచ్చుకొని మళ్ళీ దేవుని మీద నెట్టేసినాడు. తర్వాత యేసుప్రభు మాట్లాడట్లేదని తంత్రాల దగ్గరికి, మంత్రాల దగ్గరికి, చేతబడులు చేసే వాళ్ళ దగ్గరికి, సగ్నాలు చూసే దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పోతాడు. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే ఇతను తన ఇష్ట ప్రకారం నడుచుకున్నాడు. రాజు అయిన తర్వాత రాజు దేవుడు చెప్పినట్టు నడుచుకోకుండా తనకి ఇష్టం వచ్చినట్టు నేను రాజును కదా, నేను ఏం చేసినా చెల్లుతుంది, నేను ఎలా చేసినా చెల్లుతుంది, ఇప్పుడు నేనే రాజును అనే ఉద్దేశంతో తనకి ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నాడు. యేసుప్రభు చూసి 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 ఈయనెందుకురా నేను రాజుగా చేస్తేనే అని బాధపడిపోయాడంట. అక్కడ రాయబడి మాట, సౌలును రాజుగా చేసినందుకు ఆయన సంతాపపడిను. యెహోవా సంతాపం అంటే గొప్ప ఎక్కువగా బాధపడ్డాడంట. ఈయన అనవసరంగా నేను రాజుని చేశానే, ఈయన రాజుగా చేయకుండా ఉండాల్సింది, నా ప్రజల మీద నియమించకుండా ఉండాల్సింది అనే విషయంలో దేవుడు చాలా బాధపడాడంట. చాలా బాధపడి సమూయేలుకు చెప్పాడంట, సమూయేల్ ఈయన నేను రాజుగా తీసేయాలనుకుంటున్నా, ఈ రాజుగా పనికిరాడు, అలా నా తాతకైతే నేను మాట ఇచ్చా బెన్యామీను నీ గోత్రంలో నేను రాజుగా చేస్తానని, అతని మాట ప్రకారం ఇప్పుడు ఈయన రాజుగా చేశా, కానీ ఈడు నేను చెప్పినట్టు నడుచుకోవాలా, వాడికి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నా కాబట్టి ఈయన తీసేయాలని నేను నిశ్చయించుకున్నా, కాబట్టి నువ్వు ఇజ్రాయేలు దేశం మీద ఒకరిని రాజుగా నియమించాలా, ఈయన నేను తీసేసినని చెప్తే ప్రభువా ఎవరిని నియమించాలంటే యెషయా కుమారుల్లో నేను ఒకరిని ఏర్పరచుకున్నా, వాణ్ణి నువ్వు రాజుగా నియమించాలా అని చెప్పాడంట. యెషయాకి పిల్లలు ఎంతమంది? 8 మంది. ఎంతమంది? 8 మంది పిల్లలు. ఈ సమూయేలుకి ఎవరని చెప్పలా, నేను యెషయా కుమారులో ఒకరిని ఎంచుకున్నాను రాజుగా, నువ్వు వెళ్ళి యెషయా కుమారులో ఒకరిని అభిషేకించాలా అని చెప్పాడు. సమూయేలు సరే యెషయా కుమారులు ఎవరో అనంటే 8 మంది ఉంటారు, 8 మందిలో ఎవరో ఉండారంట, సరే మనం పోయి అభిషేకిద్దామని చెప్పేసి తైలు కొమ్ము ఉంటుంది కదా, ఇప్పుడంటే బాటలు, అప్పుడంతే తైలు కొమ్ములు ఉంటాయి, ఆవులు ఎద్దులు ఉంటాయి కదా, ఆ ఎద్దులు కొమ్ములు తీసి దాంట్లో నుండి తీసి దాంట్లో తైలం పోసి అభిషేకించాలంట. తైలు కొమ్ము తీసుకొని ఇలాగా తైలం పోసుకొని పోయాడు యెషయా వాళ్ళ ఇంటికి. యెషయా వాళ్ళ ఇంటికి పోయి యెషయాతో చెప్తున్నాడు, అయ్యా యెషయా గారు, యేసుప్రభు చెప్పాడు ఆ సౌలు రాజుగా పనికిరాడంట, నీ కుమారుల్లో ఒకరిని రాజుగా నియమించాలని అనుకున్నాడంట, కాబట్టి నువ్వు నీ కుమారులందరినీ తీసుకురా, యేసుప్రభు ఈరోజు నీ కుమారుల్ని ఇజ్రాయేల్ దేశం మీద రాజుగా నియమిస్తాడు అని చెప్పగానే యెషయా అనుకున్నా, హల్లెలూయా, ఈరోజు నా పంట పండిపోయింది, నా బిడ్డల్లో ఎవరో రాజు అయిపోతాడు, ఆహా ఓహో నా బిడ్డలు ఖచ్చితంగా యుద్ధ వీరులు, వాళ్ళు యుద్ధాలు మీ బాగా యుద్ధాలు చేస్తున్నారు, షౌలుతో పాటు యుద్ధాన్ని పోతున్నారు, ఈరోజు నా కుమారులు రాజు అయిపోతారు, నేను బాగా బతికిపోతాను, ఇంకా రాజు తండ్రికి అని చెప్పుకుంటానని చెప్పేసి ఇతను సంతోషం అయిపోయి వాళ్ళ కుమారులు 7 పిలుచుకొచ్చాడంట. ఫస్ట్ వాడు ఎలియాబు. ఇక్కడ సమూయేలు ఇలా కూర్చున్నాడంట, ఇది ఇల్లు అనుకోండి, సమూయేలు పాస్టర్ ఇక్కడ కూర్చున్నాడు, ఆయన ఒక్కొక్కరిని పిలుచుకోరావాల. ఎలియాబు వస్తున్నాడంట. ఎలియాబు ఎవరంటే ఈ కుమారులు ఎవరంటే యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు, యుద్ధంలో పనిచేసేవాళ్ళు, సైనికులు. ఎలియాబు రాగానే ఎలియాబు దాదాపు 7.5 అడుగులు ఎత్తుంటాడు, మంచి బలం, 6 ప్యాక్ బాడీ ఇట్లా ఉంటాడు. ఆ ఎలియాబు వస్తుంటే ఆ బాడీని చూసి సమూయేలు ఆహా ఏమి ఆ దయా సౌందర్యము, ఏమి ఆ శరీరము, నిజముగా ఇజ్రాయేల్ను పరిపాలించేవాడే వీడే అయి ఉంటాడు, ఆ సౌందర్యం చూడండి, ఆ దేహం చూడండి, ఆ 6 ప్యాక్ బాడీ చూడు, యేసు ప్రభు ఇతన్నే ఎంచుకొని ఉంటాడు, ఇదిగో తైలకొమ్ము పోసేస్తానని చెప్పి తైలకొమ్ము తీసుకుంటాడంట. ఎలియాబు వస్తుంటే అతను చూసి వెంటనే తైలకొమ్ము ఎప్పుడు తీసుకుంటాడు, యేసుడే ఏం చేస్తున్నావు సమయం అంటే, ప్రభువా నువ్వు ఎంచుకున్నాడు వచ్చేసారు చూడు, ప్రభు చూడు ఎంత బాడీ ఉంది, ఎంత హైట్ ఉన్నాడు, ఇలాంటి వాడు ఎవడు ఉన్నాడు ప్రభు, వీడే కదా రాజు ప్రభు అంటే, అదే ఈడ రాజు పక్క మమ్మని చెప్పాను అంట. ప్రభా అట్లా కాదు, 6 ప్యాక్ బాడీ ప్రభా, ఎంత బలంగా ఉన్నాడు ప్రభా, హైట్ ప్రభా చూడు ప్రభా, ఈడు కాదురా పక్కన మమ్మని నేను అన్నాడంట. ఈడు కదా యెషయా ఈడు అంటే పక్కన పెట్టి అన్నాడంట. అయ్యో ఈడు అని చెప్పి పక్కన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అమ్మినాదాబు వస్తున్నాడు. ఈ అమ్మినాదాబు వేస్తుంటే మంచి ఇస్త్రీ చేసిన షర్ట్లు వేసుకొని ఇన్సర్ట్ వేసుకొని బాగా
అట్లా ఉద్యోగస్తుడు ఎలా వస్తాడు అట్లా నీట్గా ప్రొఫెషనల్గా వస్తున్నాడంట. అతను చూసి ఆహా ఇతడు కదా ఇన్సర్ట్ వేసినాడు, ఇస్త్రీ బట్టలు వేసినాడు, అబ్బా ఇన్సర్ట్ చేసుకున్నాడు, ఎంత నీట్గా కనిపిస్తున్నాడు, ఆ కటింగ్ ఎంత నీట్గా ఉంది, అబ్బా ఎంత బాగున్నాడు, చూడగానే చాలా ముచ్చటగా ఉన్నాడు, ఇంత ఉద్యోగస్తుల్లాగా ఉన్నాడు, ఇతన్నే ఖచ్చితంగా ఎంచుకొని ఉంటాడు. ఉద్యోగం చేసేవాడైతే బాగుంటాడని దేవుడు తెలుసు కాబట్టి ఇతన్నే ఎంచుకొని ఉంటాడు. ఆహా ఈయన్ని అభిషేకిస్తా, తీసుకో వేసేస్తా, ఇంకా రెడీగా ఉన్నాడంట సమయాలు. చూస్తే నువ్వు వచ్చే అమ్మినాదము నేను పోయేస్తాను కానీ యేసు ప్రభా ఏంట్రా ఏం చెప్తున్నాను అన్నాడంట. ప్రభా పోయేస్తా ప్రభా, ఈడే కదా ప్రభా అంటే ఈడు కదరా ప్రభా, ఇన్సర్ట్ చూడు ప్రభా, ఇస్త్రీ బట్టలు చూడు, పక్క మమ్మల్ని ఇన్నే అన్నాడంట. పక్క వెళ్ళిపోయాడు. ఈడు కదా నువ్వు కదంటే పక్క పోన్నాడంట, పక్క వెళ్ళిపోయాడంట. ఇంకోటి వచ్చినాడంట, ఇంకోడు బాగా వైట్ అండ్ వైట్ వేసుకున్నాడంట. అలాగైతే రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉంటారో పలుకుబడి బాగా వైట్ అండ్ వైట్ వేసుకొని మంచి బొంగరాలు చైన్లు వేసుకొని బాగా వస్తున్నాడు నడుచుకుంటా. అతను చూసి ఆహా ఇది కదా నాయకుడి లక్షణం అంటే, ఓహో నాయకుడు అంటే ఇలాగ ఉండాలా, వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్నాడు, నాయకత్వ లక్షణాలు అన్నీ ఉన్నాయి, ఇతన్నే ఎంచుకొని ఉంటాడు, రాజకీయ నాయకుల్లాగా ఉన్నాడు, దేవుడు అనుకుని ఉంటాడు నాయకుని నియమించాలని, అందుకే ఈ రాజకీయ నాయకుడిని ఎంచుకున్నాడు అనుకొని ఆ షమ్మాని చూసి అనుకుంటున్నాడంట. మంచి బట్టలు వేసుకుంటే వస్తున్నాడు రాజకీయ నాయకుడు, పరిపాలిస్తాడు, ఎట్లయితే రాజకీయాల్లో ఉన్నాడో అలాగే దీన్ని కూడా పరిపాలిస్తాడు, ఇతడే అయి ఉంటాడని చెప్పేసి రెడీగా పెట్టుకోనంట కొమ్మును. ఇతన్నే ఈసారి అయితే నా ఊహ అయితే ఖచ్చితంగా ఉంటుంది, షమ్మానే ఈసారి అభిషేకిస్తాను రెడీగా లేస్తే ఎందుకురా మళ్ళీ లేస్తున్నాడంట. ప్రభా వచ్చేనాడు ప్రభా, ఈడు కాదు ప్రభా అంటే ఈడు కాదురా, ఈయన కాదు పక్క పొమ్మనరానంట. ప్రభా ఏంది ప్రభా ఈడు కూడా కాదా ప్రభా అంటే కాదురా పొమ్మనరానంట. అట్లా ఒకటోడు వెళ్ళిపోయి, రెండోడు వెళ్ళిపోయి, మూడు వెళ్ళిపోయి, 4, 5, 6, 7 అందరూ వచ్చినా వాళ్ళు రావడము యేసుప్రభు ఈడు కాదని చెప్పడం వెళ్ళిపోవడం, రావడం యేసుప్రభు కాదని చెప్పడం వెళ్ళిపోవడం. ఇంకా ఆడ చూస్తే ఎవరు లేరంట మనుషులు. ఈ ఎవరు లేకపోయిన చూసి సమయాలు ఏం చూస్తుంటే ఏంటయ్యా ఇంకా పిలుచుకోరా అంటే యెషయా అందుకనే ఇంకెవరు ఉన్నారు, ఎవరు లేరు, అయిపోయినారు మొత్తం అని చెప్పిన. ఏందయ్యా అందరూ అయిపోయినా అంటే యేసుప్రభు పంపించినాడు అభిషేకించమని, నువ్వేం అయిపోయినావు అని చెప్తావు, యేసుప్రభు మీ ఇంటికే పంపించినాడు నీ కుమారులు ఉంటా అని చెప్తే ఇలా ఇంకెవరు లేరు పాస్టర్ గారు, వీళ్ళే నా కొడుకులు, వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు నాకు కొడుకులు, నువ్వేమో చెప్తావు ఇంక ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చేసిన, ఇంకెక్కడున్నారు నా కొడుకులు లేరు, ఎవరు లేరు, ఇల్లే ఉండేదంటే అట్లా కాదయ్యా యెషయా, యేసుప్రభు చెప్పినాడయ్యా నీ కొడుకులు రాజుని చేస్తానంటయ్యా, వీళ్ళు 7 మంది కాదంటయ్యా, చూడయ్యా లేదు నా పరువు పోతుందయ్యా అని అనుకుంటానంట. యేసుప్రభు ఏంటబ్బా యేసుప్రభు నన్ను పంపించినాడు రాజుని చేస్తా అని చెప్పినప్పుడు 7 మంది వచ్చారంట, కొడుకులు ఇంతమంది ఉన్నారంట, ఇప్పుడేమో యెషయా ఏమో కాదంటున్నాడు, ఇప్పుడు ఏం చేసేది ఏమో, ఇప్పుడు ఎట్లా పోయేది ఏమో, ఇప్పుడు ఏం చేసేదని చెప్పి ఈయన ఈ సమయాలకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ చెప్తున్నానంట. యెషయా ఎవరో చూడయ్యా, యేసుప్రభు చెప్పాడయ్యా, వీళ్ళు కాదంటున్నాడయ్యా, ఎవరో చూడంటే కాదండి పాస్టర్ గారండి నాకుంటే బిడ్డలు ఎంతమంది ఉండి ఇంకెవ్వరు లేరండి అంటే అట్లా కాదయ్యా యేసుప్రభు చెప్తే నిజమైంటుంది ఒకసారి ఆలోచించి అంటే అట్లా కాదు. పాస్టర్ గారు గుర్తొచ్చింది పాస్టర్ గారు, ఇంకొకడు ఉన్నాడు పాస్టర్ గారు, వాడిని మర్చిపోయినాను పాస్టర్ గారు, ఆడెవడో గొర్రెలు కాచుకుంటా అన్నాడు పాస్టర్ గారు, ఆడు అడుగులో ఉంటాడు ఎందుకు పనికిరాడు, వాడు దాంతో ఉంటాడు పొట్టిగా ఉంటాడు గొర్రెలు కాసుకుంటాడు, వాడు ఎందుకు పనికిరాడేమో అని చెప్పేసి గొర్రెల దగ్గర పంపించేసాను పాస్టర్ గారు, నెల అయిపోయింది ఆడు గొర్రెలు కాసుకుంటాడు అడవుల్లో, వాడు అస్సలు అయిండలే పాస్టర్ గారు, వాడిది ఎందుకు మనకు, వాడు కాదు వీళ్ళు ఎవరిని చూడు పాస్టర్ అంటే అట్ట కాదు, అన్ను కూడా పిలిపించు, ఫస్ట్ అన్ను కూడా పిలిపించు, ఆ తర్వాత ఏదైనా ఉంటే చూద్దామని చెప్పండి. పాస్టర్ గారు అట్లా కాదు పాస్టర్ గారు పనికిరాడు, వాడు పనికిరాడు అని చెప్పి గొర్రెకాడు పంపించేస్తున్నాడు, నెల అయింది పోయి వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు అంటే అట్లా కాదయ్యా నువ్వు ఫస్ట్ వాడిని కూడా పంపించు, వాడు వచ్చేంతవరకు నేను ఎక్కడే కూర్చుంటా అని చెప్పాడంట. సరే అని చెప్పేసి 2 సేవకులను పంపించాడంట. సేవకులను పంపిస్తే అక్కడ ఉన్నవాడు పేరు దావీదు. ఆ అరణ్యంలో దావీదు గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. 1 నెల నుంచి ఆ గొర్రె దగ్గరే పండుకుంటూ అరణ్యంలోనే జీవిస్తున్నాడు. ఒక విషయం చెప్పండి, మనం ఆవుల దగ్గరికి గొర్రెల దగ్గరికి పోతూ ఉంటాం కదా, ఒకరోజు మనం ఆవు దగ్గరికి పోయి స్నానం చేసుకోకపోతేనే ఆ మనిషి ఆవుల దగ్గరికి వెళ్ళిన వ్యక్తి గొర్రెల దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఒకరోజు ఆవుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకోకుండా మరుసటి రోజు మన దగ్గరికి వస్తే మంచి వాసన వస్తాడా, మనమే పక్కన చిచ్చి ఏంద్ర కంపు కంపు అని వెళ్ళిపోతాం కదా. ఈ దావీదు 1 నెల అంతా దాదాపు 1 నెల పైనే అరణ్యంలో గొర్రెల మధ్య పడుకుంటున్నాడంట. ఆ గొర్రెలు వేసే పెంటలో, అవి వేసే గంధ్రంలో దాంట్లోనే పడుకుండేవాడు, ఆ గొర్రెల మధ్యలో పడుకుండేవాడు. ఆ 1 నెల రోజులు అక్కడే ఉండేవాడు, అక్కడే బ్రతికేవాడు. అక్కడే ఉంటున్న వ్యక్తికి ఎలా ఉంటుంది, మొత్తం ఆవుల యొక్క ఆ పశువుల యొక్క పేడ గంధ్రము దాంట్లోనే పడుకొని దానిలోనే పొల్లేవాడు. ఆ బట్టలన్నీ ఆ పేడ గంధ్రంతో మాసిపోయి మురికి కొట్టిపోయి బురదలమయమైపోయి అతని జుట్టు అంతా ఆ పేడ గంధ్రంలో చాలా నీచమైన కంపులో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటాడా లేదా, చాలా భయంకరమైన కంపు కొట్టే పరిస్థితిలో ఉన్నాడు దావీదు ఆ అరణ్యంలో.
అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు పోయినారు, దావీదుని రమ్మని చెప్పారు, మీ నాన్న పిలుస్తున్నాడు రా అని చెప్తే ఆ దావీదు అలాగే వచ్చేసాడు గొర్రెల దగ్గర నుంచి. ఇక్కడ సమూయేలు, పాస్టర్లు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. దావీదు అంత దూరంలో వస్తున్నాడు. జనులందరూ అక్కడ ఉన్నారు. రాజును అభిషేకిస్తాడు, గౌరవ రాజు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నారు. దావీదు అక్కడి నుంచి వస్తుంటే ప్రజలందరూ చిచ్చి కంపు కొడుతున్నాడు, చిచ్చి అని చెప్పేసి అంతా అందరూ పక్కెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఆ గొర్రెలు వాసన, ఆ గంధర్వ వాసన, ఆ వాసనతో అంతా పక్కెళ్ళిపోతున్నారంట. అక్కడ ఎక్కడి నుంచో వస్తుంటే ఈ సమూయేలు, ఎవరు రాయుడు ఇలాంటి వాడు వస్తున్నాడు, చచ్చా కంపు కొట్టేవాడు వస్తున్నాడు. ఆ జనులందరూ చూసాను పక్క తెలుకుంటే సమూయేలు కూడా ఇక్కడ దూరం నుంచి చూస్తున్నాడంట. ఎవరు వాడు ఇట్లున్నాడు దరిద్రంగా, కనీసం స్నానం కూడా చేసుకొని రాకుండా ఉన్నాడు, ఇంత చండాలంగా ఉన్నాడు, ఏందో జుట్టు అంతా పేడతో అంతా నిండిపోయింది, ఏందంతా ఎండిపోయినట్టున్నాడు, బట్టలు అంతా మాసిపోయినాయి, బురదకొంప అయిపోయింది, ఎవరు రైడు ఎట్లా వస్తున్నాడు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాడు. అంటే ఈ సమూయేలు వెంటనే దేవుని ఆత్మ సమూయేలు బలంగా వచ్చింది. ఏ సమూయేలు లేరా, ఏం చేస్తున్నావు అని అంట. సమూయేలు గడగడగడ వణికిపోయి, అయ్యో అయ్యో ఏమైపోయింది ప్రభు అంట. నేను ఎంచుకున్నాడు, వస్తున్నాడు చూడరా, నేను కోరుకున్నాడు, నేను వస్తున్నాడు చూడండి. ప్రభా ఎక్కడ ప్రభా, ఎక్కడ ప్రభా, ఎక్కడ ప్రభా అంటే అదిగో అక్కడ వస్తున్నాడు చూడండి, నేను ఎంచుకున్న బిడ్డ అక్కడ వస్తున్నాడు చూడండి. ఎక్కడ ప్రభా అంటే అదిగో అక్కడ వస్తున్నాడు చూడు చిన్న బాలుడు అని చెప్పుకొని ఈ సమూయేలు గడగడగడ వణికిపోతున్నట. ప్రభా ఏంటి ప్రభా, అతను ఆ బాలుడా, అంత కంపు కొట్టేవాడా, అయ్యో ప్రభా వాడంటే ఏం మాట్లాడుతున్నారా, ఎంత అందంగా ఉన్నాడు చూడు, ఎంత సౌందర్యంగా ఉన్నాడు చూడు, ఎంత సువాసనగా వస్తున్నాడు చూడు, వాడే నేను కోరుకున్నాడు, నేను కోరుకున్నా నా బిడ్డ, ఇజ్రాయెల్ని పరిపాలించిన రాజు, అతనే లేచి అభిషేకించంటే గడగడ గడగడ వణికిపోతున్నాడంట. వణికిపోయి ఆ దావీదు వస్తుంటే దావీదును చూసి వణికిపోయి సమూయేలు లేచి వెంటనే ఆ తైలపు బుడ్డి తీసుకొని దావీదుని అక్కడ ముందర నిలబెట్టి, రండి ఇతనే దేవుడు కోరుకున్న ఆ వ్యక్తి అని చెప్పేసి వాళ్ళ సహోదరులు వాళ్ళందరూ ఉంటే వాళ్ళ సహోదరుల ముందర నిలబెట్టి ఇతరే ఇజ్రాయెల్కి కాబోయే రాజు అని చెప్పేసి అభిషేకించాడంట. వెంటనే ఈ సమూయేలు అనుకుంటున్నాడంట, అయ్యా ఏంటయ్యా 6 ప్యాక్ బాడీ, ఇన్సర్టు, ఇస్త్రీ బట్టలు, రాజకీయ నాయకులు లాంటి గెటప్లు, అంతంత మంచోళ్ళను అంత గొప్పోళ్ళను వదిలేసి ఈ గొర్రెల పిసుకల మధ్య పేడ గంధరంలో పొల్లి నీచమైన కంపులో ఉండి అందరూ అసహించుకుంటున్నా, అందరూ చీ అంటున్నా, తన తండ్రి వద్దన్నాడు, వాడెవడో నాకు తెలియదు అన్నంతగా కుటుంబమే మర్చిపోయినా, కుటుంబమే పట్టించుకొని ఇతను నువ్వెందుకు కోరుకున్నావయ్యా అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు అంటాడంట, సమూయేల్ మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూస్తాను. హల్లెలూయా. మీ మనుష్యులు పైకి అందంగా ఉన్నారా, 6 ప్యాక్ బాడీ ఉందా, బలంగా ఉన్నాడా, ఇస్త్రీ బట్టలు వేసుకున్నారా, వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకున్నారా, బంగారం పెట్టుకున్నారా, నగలు వేసుకున్నారా, మేకప్లు వేసుకున్నారా, ఇలాగ పై అందాన్ని చూస్తారు మీ మనుష్యులు. నేనైతే అతని మనస్సు ఎలాగుంది, లోపల ఎలా ఉన్నాడు అనేది చూస్తాను. దావీదుని నేను అభిషేకించడానికి గల కారణము నేను అతని అంతరంగాన్ని చూశాను అని చెప్పాడంట. ఈరోజు ఈ అంశం నుంచి దేవుడు మనందరితో ఏం అనుకుంటున్నాడంటే, అందరూ అసహించుకుంటున్న దావీదును దేవుడు ఇష్టపడి ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? వీళ్ళందరూ అసహించుకుంటున్నారు. జనులు అని చూసి ఇలాంతరా ఇంత కంపు కొడుతున్నాడని చెప్పేసి అసహించుకున్నారు. పాస్టర్ కూడా ఈడయిండల్లే, ఇలాంటి మురికి బట్టలు పట్టినోడు, స్నానం చేయనోడు, ఇలాంటి వాడు అయ్యిండలే అని చెప్పేసి పాస్టర్ కూడా అనుకుంటున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు కనీసం తల్లిదండ్రులన్నా ఉన్నారు బాగున్నారంటే తల్లిదండ్రులు అసలు ఎప్పుడో మర్చిపోయినాడు, అసలు దావీదు ఇంకో కొడుకున్నాడు అనే విషయం మర్చిపోయినాడు. ఉన్నాడు ఒకడు ఉన్నాడు అక్కడ ఎలా ఉన్నాడు అంటే తన కొడుకు ఉన్నాడు అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు మర్చిపోయారు. జనులు అతను చూసి అసహించుకుంటున్నారు. పాస్టర్ కూడా ఏదో ఒక చిన్న చులకన భావంతో చూస్తున్నాడు. కుటుంబంలో వ్యక్తులు కూడా పట్టించుకోవాల మర్చిపోయినట్లుగా ఉన్నారు అతని విషయంలో. అలాంటి వ్యక్తిని యేసుప్రభు అంటున్నాడంట, ఇతడు నేను కోరుకున్నవాడు, ఇతడు చాలా అందమైన వాడు, నాకు మంచి సువాసనగా కనిపిస్తున్నాడు, మంచి వాసన వస్తున్నాడు, మల్లె పువ్వులాగా వాసన వస్తున్నాడు, అందంగా కనిపిస్తున్నాడు, ఇజ్రాయేలును పరిపాలించడానికి నేను రాజుగా ఎన్నుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్తున్నాడు కదా. అందరూ అసహించుకుంటున్న దావీదును
దేవుడు రాజుగా ఎన్నుకోవడానికి కారణం ఏంటి? అది తెలుసుకోవాలా. అది తెలుసుకుంటే ఈరోజు నువ్వు మనుషుల చేత అసహించబడుతున్నా, నీ పాస్టర్లు, నీ సేవకులు, లేకపోతే నీ ఆత్మీయ తల్లిదండ్రులే నిన్ను పట్టించుకోకపోయినా, నీ కుటుంబ సభ్యులే లెక్కలోకి నిన్ను తీసుకోకపోయినా, యేసు ప్రభు దావీదులో వేటినైతే చూసి, దావీదు నాకు అందంగా కనిపిస్తున్నాడు, మల్లె పువ్వులాగా సువాసనగా వస్తున్నాడు, ఇతడే నేను కోరుకున్న ఆ రాజు అని దేవుడు ఎలాగైతే కోరుకున్నాడో అలాగ నిన్ను కూడా దేవుడు ఎన్నుకుంటాడు. దావీదులో దేవుడు చూసిన అవేంటో ఒక 3 మాత్రమే చెప్తాను. చాలా ఉన్నాయి కానీ ఒక 3 మాత్రమే చెప్పి ఆరాధనలోకి మనం వెళ్ళిపోదాం. అసలు దావీదులో యేసు ప్రభు చూసి దావీదును కోరుకున్నందుకు అతనిలో ఉన్న దేవుడు చూసిన ఆ 3 ఏంటి? ఈ మనుషులేమో దావీదు పైరూపాన్ని చూశారు. ఇతడు పేడతో ఉన్నాడు, గంధంలో ఉన్నాడు, కంపు కొడుతున్నాడు, బట్టలు సరిగ్గా మురికి కొట్టుకుపోయినాయి, దరిద్రంగా ఉన్నాడు, చూడడానికి అసహ్యంగా కనిపిస్తున్నాడు అని మనుషులందరూ పైరూపాన్ని చూశారు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నేను అంతరంగాన్ని చూశాను అని అన్నాడు కదా. ఏం చూశాడు అసలు? అంతరంగాన్ని ఏం చూశాడు అని ఏం చూశాడంటే 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిది, ఆ మొదటి సమూయేలు గ్రంథంలోనే 17వ అధ్యాయం 37వ వచనం చదవండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. యేసు ప్రభు వారు ఈ దావీదును రాజుగా ఎన్నుకోవడానికి, ఈ దావీదు మనసులో చూసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఇక్కడ చెప్తున్నాడు దావీదు, అయ్యా నేను గొర్రెల కాపరిని, గొర్రెలు మేపుకుంటే ఉండేవాడిని. ఆ గొర్రెలు మేపుకుంటే ఉండేటప్పుడు ఆ గొర్రెల మీదకి ఒక్కోసారి సింహాలు వచ్చేసాయి. ఎందుకంటే నేను అడవుల్లోకి వెళ్ళేవాడిని. సింహాలు వచ్చేసి దాడి చేసేవి, ఎలుగుబంట్లు వచ్చి దాడి చేసేవి. అలా సింహాలు ఎలుగుబంట్లు వచ్చినప్పుడు ఆ సింహాల చేతిలో నుంచి, ఎలుగుబంట్ల చేతిలో నుంచి నేను ఆ సింహ పిల్లల్ని కాపాడాను అని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? నన్ను రక్షించిన యెహోవా అని చెప్తున్నాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వినండి, ఇక్కడ వినండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా వైపు చూస్తూ వినండి, నా వైపు చూస్తూ వినండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇతను అరణ్యంలో ఉన్నాడు, అక్కడ ఎవ్వరూ లేరు, గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అతను అరణ్యంలో ఉన్నా, ఎవ్వరూ లేకపోయినా అతను ఏం చేస్తున్నాడంట? దేవునితో సహవాసంలో ఉన్నాడంట. సింహము వస్తే, ఎలుగుబంటి వస్తే యెహోవా నన్ను రక్షించాడని ఎలా చెప్తున్నాడు? ఎందుకు చెప్పగలుగుతున్నాడు? అతడు ఆ అడవిలో ఉన్నా సరే, సింహాల మధ్య, భయంకరమైన సింహాల మధ్య ఉంటున్నా సరే, క్రూర జంతువుల మధ్య నివసిస్తున్నా సరే, ఒంటరిగా ఉంటున్నా సరే, అతని సహవాసం మాత్రం ఎవరితో ఉంది? యేసు ప్రభుతో ఉంది. కాబట్టే అలాగ సింహాలు వచ్చినప్పుడు, ఎలుగుబంట్లు వచ్చినప్పుడు యేసు ప్రభు నాతో ఉన్నాడు, యేసు ప్రభుతో నేనున్నాను. ఆ వచ్చిన సింహాలని, ఆ వచ్చిన ఎలుగుబంట్లను యేసు ప్రభు చంపించాడు, నా చేత చంపించి నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు, నా పశువులను కాపాడాడు అని చెప్తున్నానికి కారణము, అతను ఎక్కడున్నా సరే దేవుని సహవాసంలో ఉన్నాడు. సహవాసాన్ని విడిచిపెట్టలా. ఎక్కడున్నా సరే ప్రతి క్షణము దేవునితో సహవాసంలో ఉన్నాడంట అతను. అది అడివో, పొలమో, ఇల్లో, ఆఫీసో, కూలి పని చేసే చోటో, ఉద్యోగం చేసే చోటో, వ్యాపారం చోటో, అది ఏదైనా సరే, అక్కడ మన వాళ్ళు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా, బంధువులు ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఉన్నారా, తెలియని వాళ్ళు ఉన్నారా, అసలు ఎవరు దీంతో సంబంధం లేదంట. ఆ పరిస్థితులు ఏదైనా సరే, ఎక్కడున్నా సరే సహవాసంలో ఉన్నాడంట దేవునితో. మొట్టమొదటిగా అది చూశాడు దేవుడు. దావీదు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నాతోనే సహవాసంలో ఉంటాడు, నాతోనే నడుస్తూ ఉంటాడు,
నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు, నా మాటలనే ధ్యానిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడంట యేసు ప్రభు. మరి మనం వెళ్తాం కదా పనులకి, మనము ఆవుల కాడికి, గొర్రెల దగ్గరికి, కూలి పనులకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, స్కూల్కి, కాలేజీకి వెళ్తున్నాం కదా. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నాం? మనం ఈ లోకం సంబంధించిన వ్యక్తులతో, ఈ లోకం సంబంధించిన వాటితో సహవాసం చేస్తున్నామా? లేకపోతే మనం ఎక్కడున్నా సరే దేవునితో సహవాసం కలిగి ఉన్నామా? ఈ లోక విషయాల గురించి మనము ఆలోచిస్తున్నామా? చాలామంది ఆవులు కడుకో, గొల్లు కడుగు పోయినప్పుడు, అవునే వాళ్ళ ఇంట్లో అట్లా జరిగిందన్నే, తెలిసిన అక్క నీకు ఏమో వీళ్ళు ఇట్లా చేస్తున్నారన్నే, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు, ఈ కొంపలో ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో అట్లా జరిగిందన్నే, వీళ్ళ ఇంట్లో ఎట్లా జరిగిందన్నే, అవ్వా వాడు అట్లా అన్నే, అవ్వా ఈమె ఎట్లా అన్నే, వాళ్ళ గురించి వీళ్ళ గురించే. ఎప్పుడైనా ఇద్దరు మనుషులు కలిస్తే ఆ కుటుంబంలో ఏం జరిగింది, ఈ కుటుంబంలో వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు ఎట్టున్నారు, దీని గురించే మాట్లాడుకుంటాం. కానీ దేవుడికి సంబంధించిన విషయాల గురించి మీరు మాట్లాడుకుంటున్నారా? అమ్మ ఈరోజు ప్రార్థన చేసుకున్నావరా? ఏం వాక్యం విన్నావు? ఈరోజు దేవుడు ఏం చెప్పినాడు? ఆదివారం వెళ్ళినావు కదా చర్చికి, ఏం చెప్పినారు వాక్యము? దేవుడు ఏం మాట్లాడి నీతో అని దేవుడికి సంబంధించిన ఏమైనా మాట్లాడుకుంటున్నారా? దేవుడితో ఏమైనా మాట్లాడుతున్నారా? దేవునికి సంబంధించిన ఏమైనా విషయాలు తెలుసుకుంటున్నారా? అసలు దేవునికి సంబంధించిన సహవాసంలో ఉన్నావా? లేకపోతే వాళ్ళ గురించి ఇళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఈరోజు ఏ పెళ్ళికి వెళ్దాం, ఈరోజు ఎక్కడికి వెళ్దాం, ఈరోజు చేపలు ఎక్కడ దొరుకుతాయి, ఈరోజు ఎవరి పెళ్ళి ఉంది, ఈరోజు ఎవరి తద్దినం ఉంది, ఈరోజు ఏ సినిమాకి వెళ్దాం, ఏ సీరియల్, ఆ సీరియల్ ఏమైంది, ఈరోజు ఆ అత్త చంపేసిందా, ఇష్టం పెట్టి కొడవ చచ్చిపోయిందా, ఇవన్నీ. అంటే ఈ లోక సంబంధమైన వాటిలో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఎక్కడున్నా సరే నువ్వు దేవునితో సహవాసంలో ఉన్నావా? యేసు ప్రభు ఈ దావీదు గారిని తన జనుల మీద రాజుగా ఎన్నుకోవడానికి అతనిలో చూసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఈ దావీదు గారు ఎక్కడున్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎవరి మధ్య ఉన్నా సరే, ఇతని అనుబంధం ఎప్పుడు దేవునితోనే ఉండేదంట. దావీదుకి దేవునితోనే సహవాసం చేసేవాడంట. ఒకవైపు తన పనులు చేసుకుంటూనే, ఒకవైపు ఆ గొర్రెలను, ఆ పశువులను అన్నింటినీ చూసుకుంటానే పాటలు పాడేవాడంట, ఆరాధన చేసేవాడంట, వాక్యాన్ని ధ్యానించేవాడంట. అవునా, ఎర్ర సముద్రాన్ని యేసు ప్రభు పాయలుగా చేశాడా? ఆహా, మా తాత వాళ్ళు నడిచి వచ్చినారంట, అబ్బా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు యేసు ప్రభు. ఐగుప్తులో అన్ని 10 అద్భుతాలు చేసినాడు, ఆహా ఎంత గొప్ప కార్యాలు చేశాడు అంటే, ఫరోను అట్లా బెదిరించినాడా, అట్లా భయపెట్టేసాడా, అట్లా కాలు వణికించేసినాడా, ఆహా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి ఈ దావీదు గారు ఏం చేసేవారంట, దేవునికి సంబంధించిన విషయాల గురించే ఆలోచిస్తుండేవాడంటే. ఎక్కడున్నా సరే, ఎలాగున్నా సరే, అయితే ప్రార్థనలో ఉండేవాడంట. లేకపోతే ఆ తీగలను తీసుకుని ఆ తీగలతోనే సితారా, ఇదే తీగలు, ఇప్పుడు మనం ఎలాగైతే డ్రమ్స్ వాయించినాం కదా, మనకేం డ్రమ్స్ లేవు కానీ ఆ కుర్చీనే మనకు డ్రమ్ము. అలాగే అతనుకున్న ఆ కట్లే రాళ్ళే తీసుకొని ఆ కట్లే రాళ్ళే కొట్టుకుంటూ ఇదే డ్రమ్ములు అని పాట పాడకుండా అయ్యే డ్రమ్స్ అనుకొని ఆ తీగలుంటే ఆ తీగలను తీసుకొని ఒక గిటార్ లాగా వీణలాగా తీసుకొని దాన్నే వాయించుకున్నాడు. ఇట్లా వాయించాలేమో అని చెప్పి వాయించుకుంటూ ఉండాడంట. దేవుడు చెప్పిన, వాళ్ళ తాతగారు వాళ్ళ అవ్వగారు చెప్పిన మాటలు, దేవుని మాట చెప్పిన ఆ మాటలు గుర్తు చేసుకొని, ఓహో దేవుడు అలా చేశాడా మా తాతోళ్ళకి, ఇలా చేశాడు మా తాతోళ్ళకి అని చెప్పేసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండేవాడంట. అంటే ఎక్కడున్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, తమ తల్లిదండ్రులు వదిలేసినా సరే, ఆ ఊరి వాళ్ళు పట్టించుకోకపోయినా సరే, అందరికి అసహ్యుడైనా సరే, ఎందుకు పనికిరావు నువ్వు పో అని వెలివేసినా సరే, అతడు చేస్తున్నమాట అవన్నీ పట్టించుకోకుండా, నా ఊరి వాళ్ళని పట్టించుకుండా, వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకుండా, వాళ్ళ అన్న మాటలు పట్టించుకోకుండా దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడంట. వాళ్ళ అన్న మాటలు అన్నీ వదిలేశాడంట. దేవునితోనే ఐక్యత కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవుని మాటలే ధ్యానించుకుంటూ ఉంటున్నాడంట దావీదు. అందుకే చెప్తున్నాడు, నేను ఉన్నాను, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నా బలం సరిపోదు ఆ సింహానికి, ఎలుగుబంటికి. నా పశువుల్ని, నా గొర్రెల్ని ఆ సింహం చేతిలో నుంచి, ఆ రేగుచున్న ఆ ఎలుగుబంటి చేతిలో నుంచి కాపాడడానికి నా బలం సరిపోదు. అయినా సరే నా దేవునితో నేను సహవాసం కలిగి ఉన్నాను, అయినా సరే నా దేవునితో నేను ఉన్నాను కాబట్టే నా దేవుడే గెలిపించాడు, హల్లెలూయా, నా దేవుడే విడిపించాడు, హల్లెలూయా అని చెప్తున్నాడంట ఆ దావీదు. రాజుగా అభిషేకించబడడానికి గల మొట్టమొదటి లక్షణం, అతను మొట్టమొదటిగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. రెండోది, అందులోని చదవండి, 1 సమూయేలు గ్రంథం
45 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. 46 ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల ఎగవేతును. ఇశ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. 47 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం మీకు తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదు గొల్యాతుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? గొల్యాతు ఎలాంటి వ్యక్తి అంటే 8 అడుగులు ఉంటాడంట. మన భాష చెప్పాలంటే మనం పైన మింది మీద అట్లా బట్టలు ఆరేసాం అనుకో, మనం ఏం చేయాలి? బట్టలు ఎత్తుకోవాలంటే మెటుకులు ఎత్తుకోవాలా. ఆ గొల్యాతుకు అంత పనిలే, ఇట్లా చేయి పెడితే అందేస్తాయి ఆ బట్టలు. అంటే అంత హైట్ ఉన్నాడు, అంత బలంగా ఉన్నాడు, బలమైన వ్యక్తి. అతను చూస్తుంటే దేవుని ప్రజలందరూ కాళ్ళు గజగజగా వణికిపోతానంట. ఫోన్ గొలియాతు మీద అమ్మో వాడు చూరా నాయన, ఒక దెబ్బ కొడితే మనము అప్పచ్చలాగా అతికిపోతాము అన్నంతగా భయపడిపోతున్నారంట. ఇలా భయపడిపోతున్న ఆ మనిషిని చూసి వణికిపోతున్న ఆ వ్యక్తితో ఈ దావీదు మాట్లాడుతున్నాడంట. దావీదు ఎవరు? చిన్న బాలుడు. ఎవరు? చిన్న బాలుడు అంట. ఆడేమో ఎంత హైట్ ఉన్నాడు, ఈ ఇల్లు కదా అంత హైట్ ఉంటాడు, ఇంత లావు ఉంటాడు. ఇంత లావైన వ్యక్తితో చిన్న బాలుడు మాట్లాడుతున్నమాట. రే ఎవరు అనుకుంటున్నావురా? నువ్వు కత్తితో ఖడ్గాలతో డాలుతో వస్తావేమో, నేను అట్లా రాను. నువ్వు ఎవరినైతే వ్యతిరేకించావో, ఎవరైతే వద్దన్నావో ఆ జీవమగల సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరిట నీ మీదకి నేను వస్తున్నాను. ఈరోజు నిన్ను ఆయన తెగ నరికించి నీ మాంసాన్నంతా పక్షులకు వేస్తాడు. అప్పుడు తెలుసుకుంటారు మీరందరూ రక్షించువాడు యెహోవాయే, ఈ బల్లెములు ఈ కత్తులు ఖడ్గాలు కాదు అని అప్పుడు మీరు తెలుసుకుంటారు. ఈ యుద్ధము యెహోవాదే, మాది కాదు అని దేవుడు చెప్తున్నాడంట. అంటే దావీదును యేసు ప్రభు రాజుగా ఎన్నుకోవడానికి అతనిలో చూసిన రెండవ లక్షణం ఏంటంటే, మొదట ఎదుట ఉన్నది, ముందున్నది ఎంత పెద్ద సమస్యో అది చూడట్లే దావీదు. నా దేవుడు ఎంత గొప్పవాడో అది తెలుస్తుంది, అది చెప్తున్నాడు. ఆ మొదట ఉన్న సమస్య, ఆ ముందు ఉన్న సమస్య ఎంత పెద్దది, అమ్మో ఈ సమస్యలో మనం పడితే మన పరిస్థితి ఏంటో అని చెప్పేసి భయపడిపోవట్లేదంట. నా దేవుడు ఎంత బలమైన వాడు అని తన దేవుని యొక్క బలాన్ని ఆ సమస్యతో చెప్తున్నాడంట. అంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, దావీదులో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే, దేవుడు నన్ను రక్షించేవాడు. ఏంటి? దేవుడే నన్ను రక్షించేవాడు. ముందున్న సమస్య ఎంత పెద్ద సమస్య నాకు సంబంధం లేదు. మేబీ అది అందరినీ గడగడ వణికిస్తూ ఉండొచ్చు. అందరూ ఆ సమస్యను చూసి భయపడిపోతూ ఉండొచ్చు. అమ్మో ఇంకా అయిపోయింది మన పరిస్థితి, ఇంతటితో అయిపోయింది, మన బ్రతుకులు అయిపోయాయి, మన జీవితాలు అయిపోయాయి, ఇంతటితో ముగిసిపోయింది, ఈరోజు మనకు చివరిదేమో, ఇంకా మన దృష్టిలో ఇంకా మనకేమీ జరగదేమో అనే భయంకరమైన సమస్యలు ఉండొచ్చు. అలాంటి పరిస్థితే ఉండొచ్చు. ఆ ఇజ్రాయేల్ ప్రజలకి అదే గొలియాతే, దావీదుకి అదే గొలియాతే. ఇజ్రాయేల్కి ఏమన్నా పెద్ద గొలియాతు, దావీదుకి ఏమన్నా చిన్న గొలియాతు ఉన్నాడా? ఈ ఇజ్రాయేల్ ప్రజలు దావీదుని చూస్తే గజగజ వణికిపోతున్నాడు. అమ్మో వీడి చేతుల్లో పడితే మనం చచ్చిపోతాము, మనము జయము పొందలేము, ఖచ్చితంగా ఓడిపోతామని వీళ్ళు ప్రజలందరూ గడగడగడ వణికిపోతుంటే దావీదు మీద ఈ పిల్ల బచ్చగాడి దగ్గర భయపడతాండ్రా, రమ్మని నన్ను చూసుకుందాం, నేను తెగనరికి చంపేస్తానంట. గొల్యాతే దావీదు రే నేనేమైనా కుక్కను అనుకున్నావరా, నా మీదకి వస్తాను, నేను కత్తి ఎత్తుకొస్తే నువ్వు రాయలు ఎత్తుకొస్తాను, నేనేమైనా కుక్కనారా,
నీకంటే నేను కుక్కలా కనిపిస్తున్నా, నా మీదకి వస్తున్నా, ఒక దెబ్బ దెబ్బగా నువ్వు చచ్చిపోతా పోరా నా చేతిలో నుంచి అంటే వట్రా నువ్వు రా చూసుకుందాం, నువ్వో నేను తేల్చుకుందాం. నువ్వు ఎవరినైతే తిరస్కరించావో ఆ దేవుని చేతే ఆ దేవుడు నిన్ను నరికి చంపి నీ మొక్కల్ని ఆకాశ గద్దలకు వేస్తాడని చెప్పి పిల్ల బాలుడు చెప్తున్నాడంట. ఆ గొల్యాత్ ఖడ్గం చూస్తే ఆ ఖడ్గాన్ని ఆ డాలు మోయడానికి మళ్ళీ 4 మనుషులు ఆ డాలు ఒకటి వేస్తారంట ఈ దావీదుకి. వేస్తే దాన్ని వేసుకుంటే కింద పడిపోతానంట. సౌలు యొక్క డాలు వేస్తే, సౌలు యొక్క డాలు గొల్యాత్ దావీదుకి వేస్తే దాన్ని మొయ్యలేక కింద పడిపోతానంట. అయ్యో రాజుగారు ఇది నేను మొయ్యలేకున్నాను, నాకు వద్దు అంటే, మరే నువ్వు డాలు కూడా తగిలించుకోదు, వాడి ద్వారా అంటున్నాడు, నేను చంపేస్తారండి ఎట్లా అంటే, నాకు ఇవన్నీ వద్దండి, యుద్ధం చేసేది నేను కాదు నా దేవుడు. హల్లెలూయా. యుద్ధం చేసేది నేను కాదు గొల్యాత్తో, నా దేవుడు యుద్ధం చేస్తాడు, నాకెందుకు ఇవన్నీ అని చెప్పేసి పోతున్నట్ట 5 రాళ్ళు ఎత్తుకొని పోయి ఆ గొల్యాత్తో సవాలు ఇస్తున్నట్ట. రారా చూద్దాం, నువ్వు ఎవరినైతే తిరస్కరించావో, ఎవరైతే దేవుడు కాదన్నావో, ఆ దేవుడు నా చేతి నుంచి మిమ్మల్ని రక్షించాలని ఏ దేవుడి గురించి నువ్వు చెప్పావో ఆ జీవము గల దేవుని పేరుడైనా యేసుక్రీస్తు పేరుడు నీ మీద వస్తున్నా, రా చూసుకుందాం ఈరోజు. నేను తెగ నరికి ఆకాశ పక్షులకి నీ భాగాలను వేస్తానని చెప్పాడంట. వచ్చాడు గొల్యాతు, దావీదు తీసుకుని ఒక రాయి తీసుకుని ఇసిరి కొడితే పడితే అట్లే ఇక్కడ నట్ట మీద పడితే ముందర బోల్బక్కల నమస్కారం పెట్టినట్టు పడిపోయినాడంట. ఇట్లా దావీదు ఉంటే ఆ భారీ కాడి మనిషి కాళ్ళ ముందర పడిపోయినాడంట. ఒకే దెబ్బకి, మళ్ళీ ఒకే దెబ్బకి లేస్తే వాడి కత్తి తీసుకొని వాడితో చంపేసినాడంట. గొల్యాత్ యొక్క కత్తి తీసుకొని దావీదు గొల్యాతుని నరికి చంపి తలెత్తుకొనిపోయినాడంట. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, సమస్యను చూసి దావీదు భయపడే రకం కాదు. ఆ సమస్య ఎలాంటిదైనా సరే దావీదు భయపడే రకం కాదు. తన ధైర్యం ఏంటి తెలుసా? జీవమగల దేవుడు నాకున్నాడు, నన్ను రక్షించే దేవుడు నాడుకున్నాడు, ఈ సమస్య ఎంత నా ముందు. అతను అడవిలో ఉన్నప్పుడు కూడా అదే ధైర్యంతో ఉన్నాడు, అదే చెప్తున్నాడు, సింహం నుంచి ఎలుగుబంటి నుంచి నన్ను తప్పించాడు, నన్ను రక్షించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ సమస్య ఎంత. ఎలాగైతే ఆ రోజు ఆ సింహాన్ని గడ్డం పెట్టుకొని ఉతికి బట్టలు ఉతికినట్టు చంపానో, ఆ ఎలుగుబంటి కూరలు ఆ నోరుని పీకి లాగి చంపేశానో, అలాగే ఈరోజు ఈయన్ని కూడా చేస్తాను నేను. ఎందుకంటే యుద్ధం యెహోవాది, ఆయన చేస్తాను నా పక్షంగా ఉండి, ఆయన నన్ను బలపరుస్తాడు, ఈ సమస్య ఎంత నా ముందు అని ధైర్యంగా నిలబడానంట దావీదు. రెండోదిగా ఆయన కోరుకోవడానికి గల కారణము, దావీదు సమస్యను చూసి భయపడిపోడు, నా మీద ఆధారపడతాడు, దేవుడి మీద ఆధారపడతాడు. సమస్య ఎంతదైనా సరే యేసు ప్రభు చూసుకుంటాడు, నాకు ధైర్యం ఉంది, ఆయన చూసుకున్నాడని నా మీద నమ్మకం పెట్టుకుంటాడని ఆ లక్షణాన్ని యేసు ప్రభు చూశారంట దావీదులో. మరి నీకు సమస్యలు వచ్చినప్పుడు, నీకు రోగాలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, ఉద్యోగ సమస్యలు వచ్చినప్పుడు, ఊర్లో సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు సరే ఆలోచించుకో. ఆ సమస్యను చూసి నీవు కూడా కాళ్ళ గడగడ వణికిపోతున్నాయా? దిగులు, చింత, భయము చెందుతున్నావా? నిరీక్షణ కోల్పోతున్నావా? లేకపోతే దావీదులాగా నాకు నా దేవుడు ఉన్నాడు, ఈ సమస్య ఎంత, నా దేవుడి ముందు ఈ సమస్య ఎంత. గొల్యాతమే నేను చూడరా ఎలాంటి ఉన్నానో, నేను కుక్కలాగా కనిపిస్తున్నానా, నా దేహం చూసావంటే దావీదు నువ్వెంతరా, నా దేవుడు కూడా ఒకసారి అన్నాడంట. మీరు మీ సమస్యల గురించి ఆలోచిస్తున్నారా? మీ దేవుడు ఎంత బలమైన వ్యక్తో ఆలోచిస్తున్నారా? నీ సమస్యను చూస్తున్నావా, నీ దేవుణ్ణి చూస్తున్నావా? దావీదు ఎక్కడున్నా సరే, అడవిలో ఉన్నా సరే, గొల్యాతు ముందున్నా సరే దేవుణ్ణే చూశాడు. అడవిని చూడలేదు, సింహాన్ని చూడలేదు, ఎలుగుబంటిని చూడలేదు, గొల్యాతుని చూడలేదు, నా దేవుడు ఎలాంటి దేవుడు అని దేవుణ్ణే చూశాడంట. యేసుప్రభు ఆ లక్షణాన్ని చూశాడు. దావీదు ఎక్కడున్నా సరే, సమస్య ఎంత పెద్దదైనా సరే నన్నే చూస్తాడు. అందుకే దావీదు రాజు అయిన తర్వాత చూడండి, ఏ దేశం మీదకి యుద్ధానికి పోవాలన్నా ఫస్ట్ ఏం చేసేవాడు? కత్తులు ఎత్తుకొని ఆ సైన్యం రారా, సైన్యాధిపతి వచ్చే ఎట్లా ప్లాన్ చేద్దాం, ఎక్కడ ప్లాన్ చేద్దాం, ఇక్కడ పెడదాం, అక్కడ పెడదామా అని చెప్పాడా? ప్రభువా వెళ్ళేదా వద్దా, వెళితే విజయం ఇస్తావా విజయం అని దేవుని అడిగేవాడంట. ఆ లక్షణాన్ని చూశాడు యేసు ప్రభు దావీదులో. రెండోదిగా ఏం చూశాడంటే, నేను రక్షించేవాడను, ఎలాంటి పరిస్థితులైనా సరే నేనే రక్షిస్తాను అని దావీదు తెలుసుకున్నాడంట. ఆ లక్షణాన్ని చూశాడంట. మూడోది చూసి ముగించేద్దాం.
అదే ఉపోద్ఘాతంలో చదివిన వచనం చదవండి, 13వ వచనం, 16, 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందంట. మూడోదిగా యేసు ప్రభు ఆ దావీదులో చూసిన లక్షణం ఏంటంటే దావీదులో దేవుని బలమైన ఆత్మ ఉందంట. హల్లెలూయా. ఈ బలమైన ఆత్మ చేత దేవుడు దావీదు నింపబడుతున్నాడంటే ఎక్కడున్నా సరే ఆ బలమైన ఆత్మ చేత దేవుని ఆరాధిస్తున్నాడంట, స్తుతిస్తున్నాడంట, మహిమపరుస్తున్నాడంట. 23వ కీర్తన ఉంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చగల చోట్ల నన్ను పరుండబెట్టును, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించును, నా యెహోవా నా ప్రాకారము, నా దుడ్డుకర్ర ఆయనే, నా గిన్నె తైలముతో పొంగి పొర్లుచున్నదని రాశాడు కదా. ఎక్కడుండి రాశాడు? రాజు అయిపోయిన తర్వాత మంచి దావీదు పట్టణంలో రాజభవనం కట్టుకొని మంచిగా ఆ బంగారు సింహాసనం మీద కూర్చొని ఇరుపక్కల చెలికత్తలు ఆ నెమలి ఈకలతో ఫూను ఊపుతుంటే ఆడు కూర్చొని రాసినాడా ఆ కీర్తన? ఎక్కడ రాశాడు తెలుసా? భయంకరమైన కఠినమైన అరణ్యములో క్రూర మృగాల మధ్య భయం కల్పిస్తున్న పరిస్థితుల్లో, భయం పుట్టిస్తున్న ఆ పరిస్థితుల్లో ఎటువైపు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందో, ఎటువైపు నుంచి ఏ క్రూరమృగం దాడి చేస్తుందో తెలియని ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూర్చొని రాస్తున్న మాట. ఆ మాట ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట ఆయన పరుండి చేస్తాడు, శాంతికరమైన జలనదికి ఆయన నడిపిస్తాడు, ఆయన నా ప్రాకారము, ఆయన నా దుడ్డుకర్ర, నా దండము, నా గిన్నె పొంగి పొర్లుచున్నది. ఆ కీర్తన చదవండి, 23వ కీర్తన చదివి మనం ముగించేద్దాం. కీర్తనలు 23వ కీర్తన చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమము వలె నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే దావీదు గారు ఎక్కడున్నా సరే ఆరాధనతో నింపబడుతున్నాడంట. అది అడివో మందిరమో ఇల్లు కాదంట, ఎక్కడున్నా సరే లోపల స్తుతి ఆరాధన చేత నింపబడుతున్నాడంట. ఆ స్తుతి ఆరాధనలో ఎంతగా నింపబడుతున్నాడంటే ఆ పరిస్థితులన్నీ ఎలాంటి పరిస్థితుల్లో పట్టించుకోవాలి, అది అడివో క్రూరములను ఏం పట్టించుకోవాలంట. దేవునిలో ఆరాధిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే చెప్తున్న మాట, యెహోవా నా కాపరి, నాకెప్పుడు లేమే కలగదు. ఇక్కడ ఎవరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, యెహోవా నా కాపరి, ఈ గాఢాంధకారంలో లోయలో నేను సంచరించినను, ఈ చీకటి భయంకరమైన అరణ్యంలో నేను వెళ్ళినను, యెహోవా నన్ను ఆదుకుంటాడు, నా దుడ్డుకర్ర ఆయనే, నా దండం ఆయనే, నేను భయపడను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు. ఎలా చెప్తుండే తెలిసిన? ఆత్మలో ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, దేవుని సన్నిధిలో స్తుతిస్తూ, మహిమపరుస్తూ చెప్తున్న మాటలు అవి. అంటే మూడోదిగా నేను చెప్పాలనుకుంటుంటే దావీదును దేవుడు ఎన్నుకోవడానికి గల మూడో కారణం అంటే దావీదు ఎల్లప్పుడూ ఆత్మలో ఆరాధిస్తున్నాడు, ఆత్మచేత ఆరాధిస్తున్నాడు, స్తుతించే జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, ఏ పరిస్థితి ఉన్నా సరే పరిస్థితిని పట్టించుకోకుండా, అక్కడున్న వాటిని చూడకుండా, ఆ ఉన్న సంబంధాల నుంచి అన్ని చూడకుండా దేవుణ్ణి స్తుతించే ఆ గొప్ప గుణాన్ని, దేవుణ్ణి ఆరాధించే, దేవుని మహింపరిచే, దేవుని గొప్ప చేసే ఆ గుణాన్ని కలిగి ఉన్నాడంట. యాక్చువల్గా అక్కడ ఏం చెప్పాలా? నేను అరణ్యంలో ఉన్నా, నాకు తోడు ఎవరు, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు, అయ్యో బిక్కును చచ్చిపోతున్నానే, ఈ గాఢాంధకారంలో నేను వెళ్ళిపోతున్నానే, నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు, అయ్యో క్రూరమృగాలు వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి అని చెప్పాలా? అదే కదా పరిస్థితి అక్కడ.
కానీ ఏం చెప్తున్నాడు? యెహోవా నా కాపరి, నేను అడవిలో ఉన్నా సరే, అరణ్యంలో ఉన్నా సరే, క్రూరములో ఉన్నా సరే, యెహోవా నా కాపరి, ఆయన నన్ను కాపాడుచున్నాడు, ఆయన నన్ను రక్షిస్తున్నాడు. ఇది చీకటి గల ప్రాంతమైనా సరే, చీకటి గల అడవి అయినా సరే, ఎక్కడ పాములు ఉన్నా సరే, క్రూర ముగలు ఉన్నా సరే, దేవుడు నన్ను కాపాడుతాడు. ఆయన నా దుడ్డు కర్రగా ఉన్నాడు, ఆయన నా కేడంగా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు. నా గిన్నె పొరుగుతుంది, సంతోషంతో, ఆనందంతో, శాంతికరమైన జీవనంతో నేను జీవిస్తున్నాను అని చెప్తున్నాడు. అరణ్యంలో శాంతి ఎక్కడుందండి? ప్రశాంతి ఎలా వచ్చింది అతనికి? ఆ భయంకరమైన పరిస్థితిలో అతను చెప్తున్న మాట ప్రశాంతంగా ఉంది. మన భాషలో ఎప్పుడే స్వర్గంలో ఉన్నట్టు ఉందిరా అంటారు కదా, ఎప్పుడన్నా అలా అంటున్నాడంట. భయంకరమైన పరిస్థితుల మధ్య ఎందుకు అలా అంటున్నా అంటే, ఎలాంటి పరిస్థితి అయినా సరే స్తుతించే, ఆరాధించే జీవితాన్ని కలిగి ఉన్నాడంట. యోబు గారు చెప్తారు కదా, యెహోవా నాకు ఇచ్చును, యెహోవా నాకు తీసుకును, యెహోవాకే స్తోత్రం కలిగినగా అని చెప్తాడు కదా యోబు. దావీదు చెప్తున్నాడు ఆ మాట. నా పరిస్థితి ఎలాంటిదో నాకు సంబంధం లేదు, నేను ఎల్లప్పుడూ యెహోవానే సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఎక్కడ రాసిన మాట అది? అరణ్యంలో రాసిన మాట అండి. నేను ఎల్లప్పుడూ యెహోవాని స్తుతిస్తా, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని చెప్పాడంట. నీలో అలాగ ఆరాధించే గుణం, దేవుని అలా స్తుతించే గుణం, నీ పరిస్థితిని పట్టించుకోకుండా, ఈరోజు నువ్వు కన్నీటి పరిస్థితిలో ఉండొచ్చు, ఇబ్బంది పరిస్థితిలో ఉండొచ్చు, దిగుల్లోనే చింతలో ఉండొచ్చు, అవన్నీ పట్టించుకోకుండా యెహోవా నా కాపరి, ఆయన నన్ను నడిపిస్తాడు. శాంతికరమైన జన్మను ఎత్తుకు ఒకరోజు నన్ను నడిపిస్తాడు. గాఢాంధకరంలో ఈరోజు నేను ఉండొచ్చు, కానీ ఆయన నన్ను వెలుగులోకి నడిపిస్తాడు. ఇవేమి నన్నేమీ చేయవనే ఆ జ్ఞానము కలిగి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని స్తుతిస్తే, దేవుని మహింపరిస్తే, దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు. 3 లక్షణాలు దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు అంటండి. అందరూ అసహించుకున్నారు, అందరూ వెళ్ళేశారు, అందరూ త్రోసేశారు, ఎవరు నాకు వద్దన్నారు. ఆ జనులు కూడా చూసి అసహించుకున్నారు. ఆ పాస్టర్ కూడా ఇతను కాదేమో అనుకున్నాడు. కుటుంబం కూడా పట్టించుకోలే. అలాంటి వాటి కోసం అలాంటి వాడిని దేవుడు చూసి అంటున్నాడంట, నాకు అందంగా కనిపిస్తున్నారా, ఎంతో బాగా కనిపిస్తున్నారా, మంచి వాసన వస్తున్నారా అని అన్నాడంట. ఇతను నాకు కావాలరా, వాళ్ళ తల్లిదండ్రులు వద్దన్నాడు, నాకు కావాలరా అని అన్నాడంట. ఇంకో విషయం చెప్పానా, దావీదు కోసము దేవాది దేవుడే ఎదురు చూస్తూ ఉన్నాడంట దావీదు వచ్చేందుకు. హల్లెలూయా. దేవాది దేవుడు రాని దావీదుని, అతడు వచ్చే వరకు మనం వేచి ఉందమంటున్నాడంట దేవుడు. దావీదు ఎక్కడో ఉంటే దేవాదేవుడు వెయిట్ చేయడం ఏంటండి? ఎక్కడైనా మనము ఎవరి కోసం వెయిట్ చేస్తాం? దేవుడి కోసం వెయిట్ చేస్తాం. దేవుడు ఎప్పుడెప్పుడు వస్తాడా, పరిశుద్ధాత్మ వస్తాడా, మన ప్రార్థన వింటాడా అని మనం ఎదురు చూస్తుంటున్నాం. కానీ అక్కడ ఉన్నమాట దేవుడు వెయిట్ చేస్తున్నాడు దావీదు కోసం. ఎంత గొప్పగా ఉండాలి అతని జీవితం అప్పటికి. అక్కడ మీరు చదివారు కదా మాట, ఆ మాట చదవండి ఒకసారి. సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. చాలు. ఎవరి ఎదుట అభిషేకం చేశాడంటండి? ఎవరి ఎదుట చెప్పండి, ఎవరి ఎదుట? సహోదరులైనా ఇంకెవరు ఉన్నారా? సహోదరులు ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నాడు, అక్కడ జనులు ఉన్నారు, పాస్టర్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరండి? ఎవరు వీళ్ళందరూ? దావీదుని అసహించుకున్న వాళ్ళు, దావీదు మాకు వద్దనుకున్న వాళ్ళు, ఇతర కార్యం ఇతర పనికిరాని వేయడము అని అనుకున్న వాళ్ళు, మేమే యోగ్యులం, మేమే అర్హులం, మేమే రాజును అవుతాం, మేమే ఎన్నుకోబడతాం దేవుని చేత అని నిలబడుకున్న ఆ 7 అన్నల ముందు చిచ్చి ఇదంటే మాకు అసహ్యం, చిచ్చి అని ఎవరైతే అసహించుకున్నారో వారి ముందు, ఇతను కాడేమో, ఇతను అయ్యిండల్లే అని అనుకుంటున్నా ఆయన ముందు, అందరి ముందు దేవుని అతన్ని కోరుకున్నాడంట, అభిషేకించాడంట.
ఎంత మంచి దేవుడు. నువ్వు ఎలాంటి అసహ్యంగా అందరూ అసహ్యించుకుంటున్న పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. ఎవ్వరూ నిన్ను ఇష్టపడకపోతుండొచ్చు, ఎవ్వరు నిన్ను కోరుకోకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులే నిన్ను లెక్కలోకి తీసుకోకపోయి ఉండొచ్చు, నీ బంధువులు స్నేహితులే నిన్ను పట్టించుకోకపోయి ఉండొచ్చు. కానీ దేవునితో నువ్వు ప్రతినిత్యం ప్రతిక్షణం సహవాసం కలిగి ఉంటే, యెహోవా నా కాపరి, ఆయనే నన్ను రక్షిస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన నన్ను కాపాడుతాడు, ఆయనే నన్ను రక్షణ కేడమని ఆయన్ను రక్షణ కేడంగా ఎంచుకుంటే, పరిస్థితిని పట్టించుకోకుండా దేవుని స్తుతించి ఆరాధించే మహింపరిచే ఆ లక్షణంలోకి నువ్వు వస్తే, నిన్ను కూడా అందరి కళ్ళ ముందు, నిన్ను అసహించుకున్న వారి కళ్ళ ముందు, నిన్ను వద్దనుకున్న వారు అనుకున్న కళ్ళ ముందు, వీడు దీనికి పనికిరాడు, అర్హుడు కాదు అని ఎవరైతే అన్నారో వాళ్ళ కళ్ళ ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కోరుకుంటాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు, వాళ్ళందరికీ తలగా నిన్ను నిలబెడతాడు. ఎవరైతే నిన్ను వదిలేశారో, చీ అన్నారో, నిన్ను ఒక తోకలాగా చూశారో, వాళ్ళందరూ చూస్తుండగా, వాళ్ళందరూ నిలబడి నిశ్చేష్టులై ఆశ్చర్యంతో కళ్ళు ఎల్లబెట్టి నోరు ఎల్లబెట్టి చూస్తుండగా వారందరి ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడు. అందరికంటే అత్యున్నతమైన స్థానంలో, కనీసం నువ్వు కూడా ఊహించిన స్థానంలో దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టబోతాడు. దావీదు అనుకున్నాడు, నేను గొర్రెలు కాపను కదా అని. కానీ దేవుడు అనుకున్నాడు, నువ్వు గొర్రెలు కాపడు కాదురా, నా జనుని నడిపించే నాయకుడు రా అని చెప్పి గొర్రెల కాపలా ఉన్న ఆ దావీదుని దేశానికి రాజుని చేశాడంట. 40 సంవత్సరాలు అస్సలు దావీదు అంటేనే చుట్టుపక్కల దేశాలు గజ 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 వణికిపోయాయంట. అలాగా నడిపించడానికి గల కారణం దేవునితో అతనుకున్న సహవాసం, దేవుడే నా రక్షణ కోట అని అతని నమ్మకం. ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎప్పుడు దేవుని స్తుతించి మహింపరిచే ఆరాధించే ఆ గుణం. దావీదు 119 కీర్తన 164 అంటాడు, రోజుకు 7 మార్లు దేవుని స్తుతించి ఆరాధించేవాడంట. 5వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నేను నా ప్రార్థన సిద్ధపరచుకొని ఉదయకాలం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడంట. ఈరోజు దేవునితో నేను ఏమేమి మాట్లాడాలా, దేవునితో ఏమేమి చెప్పుకోవాలా. కొందరు చెప్పుంటారు కదా, ప్రేమికులు చెప్పుంటారు కదా, అలా ఏమైనా ఫోన్ చేసి ఈరోజంతా ఇట్లా చేసినాను అట్లా చేసినాను చెప్పుంటారు కదా. అలాగా దావీదు రెడీగా ఈరోజు నేను దేవునితో ఇది చెప్పుకోవాలా, ఇట్లా ఇట్లా జరిగింది, నిన్న అడవిలో ఎట్లా జరిగింది, అక్కడ ఎట్లా జరిగింది, గొర్రెలు ఎట్లా పోయినాయి, అట్లా పోయినాయి, నేను అక్కడ మేపినాను ఇక్కడ మేపాను అని చెప్పేసి అన్నీ గుర్తు చేసుకుని రెడీగా పెట్టుకుంటాడంట దేవునితో చెప్పుకోవడానికి. అట్లా దేవుడితో దావీదు అలాంటి సంబంధం కలిగి ఉన్నాడంట. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని దేవునితోనే చెప్పుకునేవాడంట. ఎప్పుడు దేవుని స్తుతించి ఆరాధించాడంట. రోజుకి 7 సార్లు ఆరాధించాడంట. ఎప్పుడు తెలుసా? గొర్రెల దగ్గర ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, ఏ బాధ్యత లేనప్పుడు, ఏ ఉద్యోగం చేయనప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు 7 సార్లు ఆరాధించాడు. రాజు అయిన తర్వాత, అనేక బాధ్యతలు వచ్చిన తర్వాత, దేశాన్ని కాపాడేటప్పుడు, దేశాన్ని పరిపాలిస్తేటప్పుడు, యుద్ధములు చేసేటప్పుడు, అన్ని విషయాల్లో కూడా ఎప్పుడూ 7 సార్లు ఆరాధన మర్చిపోలేదంట. ఆ రోజులో ఎంత పెద్ద పని ఉన్నా సరే, ఏ టైంకి అయితే ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్నాడో అన్ని పనులు పక్కన పెట్టి ఆ టైంవి ప్రార్థన చేసుకునేవాడంట. మరి మనం ఎలాగున్నాం? మన జీవితంలో ప్రార్థన జీవితం ఎలాగుంది? దేవునితో సహవాసం విషయంలో మనం ఎలాగున్నాం? ఆరాధించే స్తుతించే విషయంలో మనం ఎలాగున్నాం? మనకు టైం ఉన్నప్పుడే మాత్రమే ప్రార్థన చేసుకుంటున్నామా? మనకు బాగా సంతోషము అన్నీ ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్తుతిస్తున్నామా? ఒక ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి ఆ తర్వాత సహవాసంలోకి వెళ్ళిపోతున్నామా? ఒకసారి ఆలోచించుకో. దావీదైతే అలాంటి వాడు కాదు. సమయమైన అసమయమైన ప్రార్థన టైంలో ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడు. సహవాసం అంటే ఖచ్చితంగా సహవాసం ఉండదు. కుటుంబ ప్రార్థన కావచ్చు, ఆదివారం సంఘం కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితి సహవాసంలో ఉండేవాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని యందు గొనుక్కొనకుండా దేవుని స్తుతించి ఆరాధించి మహింపరిచేవాడు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను ఎన్నుకున్నవాడు ఇతడే.
నిన్ను చూసి దేవుడు అలాగ చెప్పాలంటే, నిన్ను చూసి దేవుడు కోరుకోవాలంటే, అందరి ఎదుట ఆ మాట చెప్పాలంటే, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్న ఆమె ఏమే అని అందరి ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టాలంటే ఆ 3 లక్షణాలని కలిగి ఉండు. దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఆయనే మన రక్షణ ప్రాకారమని నమ్మకంతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహింపరుస్తూ ఆయన దృష్టిలో మనం ఎన్నికలోకి వద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం.